ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నావు? అంటే ఏ హీరోయిన్ లాగా అవ్వాలనుకుంటున్నావు, ఏ యాక్టర్స్ లాగా అవ్వాలనుకుంటున్నావు? ఏ యాక్టర్స్ లాగా అవుతామని చెప్పొద్దన్న, మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ క్రియేట్ చేసేసింది, మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆల్రెడీ. సో నెక్స్ట్ ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలనుకోవట్లేదన్న, మంచిగా ఏదున్నా ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ది బెస్ట్ చేయాలనుకుంటున్నావు. ఓకే. మన వల్ల కాకపోయినా సరే ఎట్లైనా సరే పట్టుదల, కోపం, కసి, పగ మనం పాస్ట్ లో మొత్తానికి పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. ఓకే డన్. ఆ పగ మాత్రం ఎవరి మీద ఉందో అందరికి తెలుసు కదా, పగ మాత్రం తీర్చుకుంటదట. అట్లా లేదు, బట్ ఒకప్పుడు అంటుండే కదా వీళ్ళ వల్ల ఏం కాదు అనేసి. సో ఎవరి వల్ల అయితే మనం కాదు అనుకుంటామో అదే మనం చేసి చూపెట్టాలి. అరే మన వల్ల అవుతుంది, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు అన్న. నీలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది, నాలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది, తినలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. చిన్న పుట్టిన బాబు నీ దగ్గర ఎన్ని టాలెంట్ ఉన్నాయి, నా దగ్గర ఓన్లీ ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ చేయడం తప్ప నా దగ్గర ఏం టాలెంట్ లేవు. నీ దగ్గర సింగింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, యాక్టర్ ఉంది, చిన్న పిక్చర్లు చేయడం ఉంది, అన్నీ నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర మాత్రం ఏం లేదు. ఏమైంది చిన్నట్టులో లేదా? అండ్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తున్నా అన్న? నువ్వు ఒక యాంకర్ ఎందుకు అవుతుండే చెప్పు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు అది చెప్పు. నాకు టాలెంట్ ఉందని నమ్ముతా. టాలెంట్ స్పెల్లింగ్ చెప్పు చాలు. TALENT. కరెక్టేనారా? సో మావాడు కూడా కెమెరామెన్ అవుతుండు. టాలెంట్ స్పెల్లింగ్ కరెక్టేనా? బరాబరే. బరాబరా? నువ్వు చెప్పు ఫస్ట్. అంత పొడుగు చదువుకోలేదన్న, అంత పొడుగు చదువుకోలేదు.